హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి మన ఛానల్ ఒక బ్రేక్ త్రూనైతే సాధించింది. ఇప్పటివరకు ఈ ఛానల్ స్టాటిస్టిక్స్ పరంగా ఎనాలిసిస్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 20,000 సబ్స్క్రైబర్స్ని ఈరోజు రీచ్ అవ్వటం జరిగింది. సో ఇదైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాలాంటి అతి చిన్న సామాన్యుడిని ఈరోజు ఇంతలా మీరు ఎంకరేజ్ చేసినందుకు నాకైతే కొంత గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, అదేవిధంగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా బిగ్ బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఎవరైతే నా ఫ్యామిలీ మెంబర్స్, దాని తర్వాత మా వ్యూవర్స్. సో ఆ భగవంతునికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మేజర్గా ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేనేమి అల్లాటప్పగా ఊరికినే వచ్చి ఛానల్ని స్టార్ట్ చేయలేదు. కొంత బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేసుకొని, అంటే మన వల్ల అవుతుందా, మనం చేయగలుగుతామా, అసలు మనం వర్తిట్ట కాదా, అంటే ఇప్పుడు యాజ్ ఎ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు ఒక వీడియో మనకి పాపప్ అయిందంటే ఆటోమేటిక్గా ఆహా ఓహో అని పెట్టేశారని నేను చూడరు కదా. అంటే నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే మనీ కంటే కూడా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ వ్యక్తికైనా కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్నటువంటి 24 అవర్స్ టైంలో డే టైం తీసేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 to 11 అవర్స్ మాత్రమే మనకు మిగులుతుంది. అందులో మళ్ళీ మనం ప్రొడక్టివ్ అవర్స్, నాన్ ప్రొడక్టివ్ అవర్స్, సో ఇవన్నీ తీసుకుంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ తీసేసేయాలి, ఫ్యామిలీ టైమింగ్ తీసేసేయాలి, తను ఎంటర్టైన్గా ఫీల్ అయ్యేటువంటి టైంని కూడా తీసేస్తే మహా వస్తే ఎంత టైం ఉంటుందండి ప్రతి హ్యూమన్కి? ఒక 30 minutes, 40 minutes. నేను మళ్ళీ ట్రావెలింగ్ టైం కూడా చెప్పలేదు. ట్రావెలింగ్ టైం ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఒక 30 minutes, 40 minutes డే బేసిస్కి వస్తుంది. మరి అలాంటి టైంలో కూడా ఏదో మాలాంటి అన్నోన్ పీపుల్ని, సో అంటే అంటే నేను ఎలా ఎలా చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఒక వీడియో పాపప్ అవుతుందంటే ఏదో వచ్చేసి చూడరు కదా. అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, వ్యాలిడ్గా ఉందా, యాక్యురేట్గా ఉందా, అథెంటిసిటీతో ఉందా, ఏదో బ్లఫ్ చేసి చెప్తున్నారా. సో ఇదంతా కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఒక ప్రతి వ్యూవర్లు కూడా ఆలోచిస్తుంటారు కదా. సో డెఫినెట్గా అలానే ఆలోచిస్తారని నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. సో ముందు కొంచెం భయపడ్డాను. అంటే మన వల్ల అవుతుందా, మనం ఛానల్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆరంభించరు నీచ మానవులని ఒక పెద్ద మనకి కాంటెస్ట్ ఉంటుంది తెలుగులో. సో అలాగానే ఏదో పెట్టామంటే పెట్టేశాము, ఓ 4 రోజులు చేసేసాము, 5 రోజు మూసేసుకున్నారంటే అది ఏం బాగుంటుంది? ఎవరికైనా బాగుండదు కదా. సో డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అంటే మనకి వేరే వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ చేసుకోవాలి. ఇది వర్తబుల్ అవుతుందా, వర్తబుల్ అవుతుందా అని నేను అనుకోవటం కంటే కూడా వర్త్ టు వాచ్ అని వాళ్ళు అనుకుంటారా ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో. ఎందుకు టైం వేస్ట్, ఇది సోదిలా ఉంది అని చెప్తుంటారు కదా. బేసిక్ ఇవన్నీ ఓపెన్ కామెంట్స్ మనం అంతా కూడా ఇన్వైట్ చేయాలి, ఇట్లాంటివి ఒపీనియన్స్ని కూడా. సో అలాంటి సందర్భంలో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయటం ఈరోజు ఒక ఒక మైల్ స్టోన్. అంటే నేనే నోన్ సెలబ్రిటీని కాదు, మనకేమీ పెద్ద పెద్ద ఛానల్స్ లేవు, మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పెద్ద సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. టు బి ఫ్రాంక్, మీరు నమ్ముతారో నమ్మరో, నాది చాలా అతి సాధారణమైనటువంటి ఛానల్. పాయింట్ నెంబర్ 2, నా ఛానల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, హితులు కానీ, సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, నా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఉండరు అనమాట ఇందులో. అసలు ఎవరికి తెలియదు నేను ఒక ఛానల్ రన్ చేస్తానని. సో అంటే నేను ఎక్స్పోజ్ చేసుకోవాలనుకోలేదు. అంటే దానికి ఒక రీజన్ ఉంది యాక్చువల్గా. అంటే మన ఛానల్ మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, మళ్ళీ రెగ్యులర్గా మనం చేసే వీడియోస్ అంతా దాంట్లో పోస్ట్ చేసి, బాబు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు వీడియోని చివరి వరకు చూడండి, కొంత వాచ్ టైం వస్తుంది, అట్లీస్ట్ కొద్దిగా హైలైట్ అయ్యిద్ది, ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ ఇవ్వండి అని నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు. సో ఇదంతా అన్నోన్ పీపుల్ కంప్లీట్గా. సో నేను అందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. సో ఒకళ్ళతో ఒకళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఏం లేదు. సో ఎవరో కూడా నాకు తెలీదు, వీళ్ళెవరో కూడా. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటే అనుకొని స్టార్ట్ చేశాను, మనకంతా అన్నోన్ పీపుల్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండకూడదు.
సో ఎందుకంటే ఒకవేళ మనం కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ మిస్టేక్స్ చెప్పొచ్చు. సో అన్నెసెసరీగా మనం ఒక అడుగు ముందుకు వేస్తుంటే 4 అడుగులు వెనక్కి లాగే పీపుల్ కూడా ఉంటారు. ఇట్స్ ఎ సొసైటీ కదా, ఇట్స్ ఎ కామన్ థింగ్. సో మనం దాన్ని నెగిటివ్ దృష్టితో చూసుకోకుండా అసలు మనమేంటో మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కొటేషన్ ప్రకారం అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇది నిజంగా అద్భుతమా, నాకంటే ఎవరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టలేదా అంటే అంటే మనలాంటి ఇట్స్ ఏ వెరీ కామన్ మ్యాన్కి ఇట్స్ ఏ అద్భుతమే కదా, అచీవ్మెంటే కదా. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఇట్స్ అన్ అచీవ్మెంట్, ఎంకరేజ్మెంట్, సో మైల్ స్టోన్. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఇది కొంచెం నిజంగా సంతోషం ఇచ్చేటువంటి మూమెంటే ఆల్ టుగెదర్. సో అదేవిధంగా ఎవరు లేరని చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. సో నేను ఉంచుకోవట్లేదు. వాళ్ళు ఒకళ్ళిద్దరు అడిగారు నీ ఛానల్ పేరేంటి నువ్వు చెప్పు అది అంటే, ఇప్పుడు వద్దులే అసలు గ్రో అవని, పీపుల్ యాక్సెప్ట్ చేయని, ఎంట గెలిచి రెచ్చగలవాలంటారు కదా, ముందు మనం రచ్చలో గెలుద్దాం. ఇంట్లో వాళ్ళ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు నువ్వు ఎలా చేసినా ఉంటుంది, మనకి ఎలా చేసినా వస్తుంది కాబట్టి సో ముందు మనం రచ్చగెలుద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసే ముందు కూడా కొంత అనలైజ్ చేశాను నేను. ఏదో పెట్టామంటే పెట్టాం, పోయామంటే పోయాం కాదు. మనం డే టు డే వర్క్లో దీనికి టైం అలొకేట్ చేయగలుగుతామా, దానికి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలుగుతామా, అసలు మనం కెమెరా ఫేస్ చేయగలుగుతామా, మనకంత సీన్ ఉందా, సినిమా ఉందా, ప్రాపర్ ఎక్స్ప్లెనేటరీ స్కిల్స్ ఉన్నాయా. ఏదో ఆర్టివ్ స్కిల్స్ ఉంటే సరిపోదు కదా, నువ్వు ప్రాపర్గా దాన్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఒక విషయాన్ని యాజ్ ఎ ల్యాబ్ మ్యాన్గా ఒక కామన్ మ్యాన్కి కూడా, కింది స్థాయి వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అండ్ కాంప్లికేటివ్ సబ్జెక్ట్. ఇక్కడ మరి నేను ఇప్పటికే మనకు తెలుసు బోల్డ్ అంతమంది ఉన్నారు, కొన్ని థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు యూట్యూబ్లో, ఎన్నో క్రోస్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. మరి మనకెట్లా వర్త్ ఇట్ అవుతుంది, మనకు స్పేస్ ఉండదేమో, కనీసం మన వీడియోకి ఒక వ్యూ, త్రీ వ్యూస్ కూడా రావేమో అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు అగైన్ మళ్ళీ ఒకటి ముందుకు నడిపించింది త్రివిక్రమ్, రెండోది చంద్రబోస్ గారు. మౌనంగానే ఎదగమని అనేటువంటి పాట చాలా ఇంపాక్ట్ కలిగించింది నాలో. సో నిన్ను నువ్వు ఒక మొక్కగా పోల్చుకో, నీ ప్రయత్నం నువ్వు చేయి, దాని రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకు అనే విధంగా ఉన్నటువంటి స్లోగన్స్ కానివ్వండి. అదేవిధంగా త్రివిక్రమ్ ఒకసారి సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ సో అండ్ సో మూవీలో అక్కడ కొండల్లో ఎక్కువలు అనేటువంటి ఒక వర్డ్ యూస్ చేస్తారు. బేసిక్గా అక్కడ స్పేస్ లేదు, కాకపోతే ఆయన క్రియేట్ చేసుకున్నాడు ఆ స్పేస్ని. ఆ క్రియేట్ చేసుకొని అక్కడ ఆ వర్డ్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేశాడు. సో అంతకంటే ఒక గొప్ప రచయితకి ఉండాల్సినటువంటి సమయస్ఫూర్తి ఏంటి అని చెప్పడం జరిగింది. ఆ వీడియో చాలా పాపులరు. యాక్చువల్గా అందరూ ఆయన్ని అది చెప్పిన దాని గురించి ఎక్కువ మాట్లాడతారు కానీ దానిలో ఉన్న ఇంటెన్సిటీ గురించి ఎవరు మాట్లాడరు. సో నేనైతే దాన్ని బేసిక్ రిఫరెన్స్గా తీసుకున్నాను. ఇక్కడ స్పేస్ లేదు, ఆల్రెడీ ఆక్యుపైడ్. ఎందుకంటే నోన్ పీపుల్, అన్నోన్ పీపుల్, కొంతమంది ఎగ్జాగరేటెడ్ చేసి చెప్పేవాళ్ళు, కొంతమంది బ్లఫ్ చేసేవాళ్ళు, కొంతమంది ఫిల్తీ లాంగ్వేజ్ వాడేవాళ్ళు. సో చాలామంది ఉంటారు. అంటే మనం ఎవరిని తప్పు పట్టలేం, ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరెవరి ప్రోగ్రెసివ్నెస్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్, వాళ్ళకి అది ఒక వర్క్ లాగా ఉంటుంది కాబట్టి సో దట్ దే హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్. సో లైక్ దాట్ వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి నేను అనుకున్నాను మనం అవుతామా, దీంట్లో సక్సెస్ అవుతామా, కనీసం నేను ఒక 1000 సబ్స్క్రైబర్స్ చేయగలుగుతానని నేను చాలా రోజులు ఆలోచించాను. సో లక్కీలీ అది అచీవ్ చేయగలిగాను. ఇందులో కొంత నా కృషి, కొంత నేచర్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ అన్నీ కలిపి ఒక 20K సబ్స్క్రైబర్స్కి అయితే ప్రస్తుతానికి రీచ్ అయ్యాను. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేశారో దానికి అట్లీస్ట్ 100 out of 100% నేను ఇవ్వలేకపోయినా కనీసం ఒక 70 to 80% ఇచ్చినా కానీ నాకు చాలా బాగుంటుంది. సో ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేయను. టూ థింగ్స్ మాత్రం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. సో నెంబర్ 1 వచ్చేసరికి నేను అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో మీకు చెప్పాలి. బేసిక్గా ఈ కుకింగ్ ఛానల్లో, లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో, లేకపోతే ఏదో ఫ్యామిలీ ఛానల్లో, ఏదో మ్యూజిక్ ఛానల్లో
ఏదో మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమంది హోమ్ బేస్డ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే పాలిటిక్స్ ఎనాలిటిక్స్ ఛానల్ అంటే ఇట్స్ లైక్ మనం ఏ పార్టీలకి ఎడ్జ్ తీసుకోలేకూడదు. ఒక పార్టీకి కన్ఫైన్ అయి ఉండకూడదు. ఒక పార్టీకి కన్ఫైన్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఇంకొకళ్ళు చేస్తారు. బేసిక్గా ఏంటంటే నా మెంటాలిటీ ప్రకారం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఐ కెన్ ట్రీట్ దెమ్ యాజ్ ఎ లైక్ ఒక జాబ్ హోల్డర్స్ లాగానే చూస్తూ ఉంటాను. ఒక సీఎం అయినా ఒక పిఎం అయినా ఒక 5 years వాళ్ళకి ఒక జాబ్ ఇచ్చారు పీపుల్. సో నాకు అక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా ఏం కనపడరు. వాళ్ళ జాబ్ వాళ్ళ డ్యూటీ కనిపిస్తుంది అంతే నాకు అక్కడ. సో మనకు అవసరమా, మనం ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వాలి? ప్లస్ మనం ఏదైనా చెప్తే, మనం ఏదైనా గుర్తు చేస్తే అమ్మ నుంచి, అక్క నుంచి, చెల్లి నుంచి అందరిని తిట్టించాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు అనవసరంగా? కొంతమంది ఆల్రెడీ ఏదైతే పార్టీల ముసుగులో కొంతమంది కొన్ని ఛానల్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో వాళ్ళంతా వచ్చేసి బూతులు తిట్టేయడం, విపరీతంగా ట్రోల్ చేయటం, సో బాడీ షేమింగ్ చేయటం, సో చాలా ఉంటాయి. అంత ఈజీగా ఉండదు ఇక్కడ కూడా. సో కొంతమంది ఇలా అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, సరే మనది ఎవరు చూస్తాడులే, ప్రస్తుతానికి ట్రై చేద్దాం. యాజ్ అంటే ఫుల్లీ డిసిప్లిన్, ఫోకస్డ్ అండ్ కన్సిస్టెన్సీ మోడల్లో నేను తీసుకొని చేద్దామని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయినప్పుడు అంటే నేను కెమెరా ముందుకు రావాలా, బిహైండ్ ద కెమెరా అంటే, సో కొంత అంతర్యుద్ధం జరిగింది. ఇజ్ ఇట్ రియలీ నీడెడ్, నెసెసరీ ఉందా, అట్లా కూడా ఉంటాయి కదా అంటే, నువ్వు చెప్పేదేదో నువ్వు ఓపెన్గా చెప్పు. వెదర్ పీపుల్ దే మే గెట్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, తర్వాత చూసుకుందాం. మన మీదకి వచ్చేం కొట్టేశారు కదా, మహా అయితే ఏదో 4 బూతులు పెడతారు, దాంట్లో ఉంచుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే ఇంకా లాస్ట్కి నేను కెమెరా ముందుకి రావడం జరిగింది. నా సెటప్ అంతా చూస్తే చాలా చాలా బేసిక్ సెటప్, ఏమి ఎగ్జాగరేటెడ్ సెటప్ ఏమి ఉండదు. అంటే ఇవన్నీ నాకు ముందే తెలుసండి. పీపుల్ ఎలా ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏది కావాలి జనాలకి, సో మనం అది ప్రొవైడ్ చేయట్లేదని నాకు తెలుసు. నా బ్యాక్గ్రౌండ్ చూసినా, ఏదైతే నా కెమెరా యాంగిల్స్ చూసినా, అదేవిధంగా నా అటైర్ చూసినా, డ్రెస్ కోడ్ చూసినా, సో ఇదంతా చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఒక కామన్ మ్యాన్గా మాట్లాడే విధంగా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే, నాకు కావాల్సినటువంటి స్పేస్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇనీషియల్గా ఇది ఎవరు రాకపోవచ్చు. అదేనా ఒకసారి అయితే 0 వ్యూస్ కూడా చూసేవాడిని, నేను ఫీల్ అయ్యేవాడిని కదా, నవ్వుకునేవాడిని. అది సరేలే, ఏదో ఒక రోజు 2 వ్యూస్ రాకపోతాయా అనుకునేవాడిని. ఎందుకంటే ఈ ఫ్లాస్ అన్నీ నాకు తెలుసు. ఏది కావాలనుకుంటున్నారో, ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి మనం అందివ్వట్లేదు. ఆబ్వియస్గా ఎందుకు వస్తారు వ్యూయర్స్? కాకపోతే కొంతవరకు కంటెంట్ను నమ్ముకున్నాను, కొంత నా ఓన్ ఆర్టివ్ స్కిల్స్. అంటే బేసికల్లీ నా కొన్ని వీడియోస్ చూస్తే అక్కడ ఏ మీడియాలో రిపోర్ట్ చేసిందే ఉండదు, నా సొంతగా నాకు అనిపించింది చేస్తాను నేను. సో మొన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లోకేష్ మంగళగిరి గురించి నేను ఈ దేశంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీ చేస్తాను, ఏ మీడియా రిపోర్ట్ చేయలేదు, ఎవరు హైలైట్ చేయలేదు. బట్ ఏంటో అది నాకు కరెక్ట్ కాదనిపించింది, నేను హైలైట్ చేసుకుంటాను. ఇది అమరావతి విషయంలో కానివ్వండి, భోగాపురం విషయంలో కానివ్వండి, కొన్ని ఏదైతే మీడియా అంటే అందరూ నడిచే దారి కంటే కూడా మనకంటూ కొంత రూట్ మనం క్రియేట్ చేయగలిగితే, అంటే ఆ రూట్ క్రియేట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో ఇలా అంటే అయిపోదు అక్కడ, సో ఉంటాయి. సో అలాంటి వాళ్ళే వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది. సో లక్కీలీ ఏంటంటే, నాకు ఎక్కువ వ్యూస్ రాకపోయినా, ఎక్కువ కామెంట్స్ రాకపోయినా ఆత్మసంతృప్తి అయితే ఉంది, మనస్సంతృప్తి అయితే ఉంది. నేను ఎప్పుడో లోకేష్ మీద చేసిన వీడియో కానివ్వండి, ఆ వీడియోస్ కానీ ఒక కామెంట్ వస్తుంది, మినిమం ఒక కామెంట్, 2 కామెంట్లు వస్తాయి, మీరు చాలా బాగా చేశారండి, బాగా మాట్లాడారంటే. అంటే వాళ్ళు మనతో సింక్ అవుతున్నారు యాక్చువల్లీ. అంటే మనకి ఎవరినో బ్లేమ్ చేయాలని ఉద్దేశం కాదు ఇక్కడ. కాకపోతే రియాలిటీ ఫ్యాక్ట్ ఏదైతే, ఇది వెబ్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఆహా ఓహో అని భజనలు చేయడానికి బోల్డ్ అంత మీడియా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్గా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి, సో అట్లాంటి వాళ్ళు ఒకళ్ళన్నా సింక్ అవుతున్నారని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, గర్వంగా ఫీల్ అవుతాను. సో ఆ విధంగా ముందుకెళ్తున్నాను. కాబట్టి నేను ఎగ్జాగరేట్ చేద్దాము, ఏదో హైఫై చేసేద్దాము, ఏమీ లేని చోట ఏదో మనం ఒక మ్యాజిక్ చేసేద్దాము, జనాల్ని ఆ మ్యాజిక్లో, ఆ ట్రాప్లో ఉంచుదామని నేనైతే అనుకోను.
కాబట్టి సింపుల్గా ఉంటుంది. సింపుల్ కంటెంటే. ఓ పెద్ద పెద్ద నేనేం వాడను. అంటే మధ్య మధ్యలో కొంత ఇంగ్లీష్ టర్మ్స్ వస్తాయి. కొద్దిగా మనకి తెలుగు పీపుల్కి, తెలుగు నేటివ్ పీపుల్కి నాకు పెడతా ఉంటారు, నువ్వు తెలుగువాడు తెలుగువాడు అని. అందుకే నేను చాలా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను. అది అది కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను ఆబ్వియస్లీ. అంటే కొంత ఫ్లూయెన్సీ ఉంది, అది బై బర్త్. నాకు కొద్దిగా తెలుగు ఫ్లూయెన్సీ ఉంది, కొంత తెలుగు బాగా చక్కగా మాట్లాడటం వచ్చు, కాబట్టి నాకు అది పెద్ద బ్యారియర్ ఏం కాదు. సో ఇక వీడియో కంటెంట్ విషయానికి వస్తే, కంటెంట్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది చేసుకుంటున్నాను. ఒక 22A కానివ్వండి, విఆర్ఏ ఇష్యూలు కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి, అమరావతి అసలు స్ట్రక్చర్స్ గురించి కానీ చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాను. నేను ఇంకొకటి చెప్పాలి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎర్నింగ్ మీద నేను ఎప్పుడు ఆశపడలేదండి. అసలు ఎర్నింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ. బేసికలీ యూట్యూబ్లో ఎర్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను, మీకు నిజాలు చెప్తాను. ఇవన్నీ నాకు తెలుసు ముందుగానే. నేనైతే జీరోనే ఉంటుందేమో నా ఛానల్. నేను ఒక 1000 సబ్స్క్రైబర్ రావడానికి నాకు 1 సంవత్సరం ఎక్స్పెక్ట్ చేశానండి. 365 days నేను అనుకున్నాను, ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేశాను. అది ఇట్స్ లక్కీ. దాంతోపాటుగా అంటే బేసిక్గా ఉందామని డిసైడ్ అయ్యాను. అంటే ఇనీషియల్గా నాకు ఎవరు రారు, వ్యూవర్స్ రావు, పెద్దగా రావు, ఓపెన్గా మాట్లాడదాం. ఏదైతే మనం అనుకుంది ప్లస్ ఏదైతే కొంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ తీసుకొచ్చి ఇట్స్ లైక్ ఓపెన్ డిస్కషన్ లాగా మాట్లాడదామని అనుకుని తీసుకున్నటువంటి ఛానల్ ఇది. దాంతోపాటు సో ఆ రెవెన్యూ అయితే నేను పెద్దగా ఎప్పుడు పట్టించుకోను, అదైతే సపరేట్ థింగ్. కాకపోతే ఏంటంటే ఆ వ్యూవర్స్ పెట్టే కామెంట్స్ ఏంటి. సో నేనేమి ఎక్స్పెక్ట్ చేసేవాడిని అంటే, అట్లీస్ట్ ఎవరన్నా బేసిక్గా చూసిన తర్వాత, ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, నువ్వు ఈరంతా చదువుతావు, బాగా ప్రిపేర్ అవుతావు, నువ్వు ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో వచ్చే రిజల్ట్ని బట్టే కదా నువ్వు అంటే ప్రాపర్గా రాసావా రాయలేదా అని. అంటే మన ఇండియన్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు రీసెర్చ్, ఆ రీసెర్చ్ గురించి కాదు. సో ఎగ్జామినేషన్ టర్మినాలజీలో మాట్లాడుకుంటే, సో ఇక్కడ మేము అంతా చదువుకొని వచ్చి మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ చేసిన తర్వాత దానికి అల్టిమేట్గా ఎవరు మార్క్స్ వేయాల్సింది? వ్యూవర్సే కదా. సో ఆ వ్యూవర్స్ ఎలాంటి మార్క్స్ వేస్తారని కొంత ఎంథ్యూజియాజం ఉంటుంది. అరే అప్పుడు వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అరే మనం బాగా చేయగలిగామా, ఎందుకు ఇది వ్యూస్కి వెళ్ళలేకపోతుంది, సో ఇంకేదన్నా బెటర్గా చేయొచ్చా, ఇంకేదైనా మార్చుకోవాలా, ఇక్కడ ఏదైనా సబ్మిషన్స్ ఉంటాయా, ఇంకొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం ప్రొడ్యూస్ చేయొచ్చా, ఇట్లా మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి అన్నమాట. అంటే రైట్ టైంలో పోస్ట్ చేసామా, పబ్లిష్ చేసామా, ఇంకా పీపుల్ ఏమనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు నేనేం అడుగుతానంటే, ఎవరైనా కామెంట్ చేయమని అడుగుతా. ఎందుకంటే ఆ కామెంట్స్ వల్ల చాలా నేర్చుకోవచ్చు. మనకు మనమే సూపర్ హీరో అని ఎవ్వరు అనుకోకూడదు. అంటే నేను అది బేసిక్గా నమ్మను. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. సో ఇట్స్ లైక్ మల్టిపుల్ పీపుల్ కదా. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే 4 lakhs ఓటింగే ఉంది, 4 crores ఓటింగే ఉంది. ఇంకా అదర్ దాన్ ఓటర్స్ ఇంకో క్రో ఉంటారు ఈజీగా. అక్కడ ఒక 5-6 కోట్లు, ఇక్కడ ఒక 4-5 crores, మొత్తం 10-11 కోట్ల మంది తెలుగు పీపుల్కి వెళ్తుంది కాబట్టి వీడియో. సో వాళ్ళ వ్యూస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయి, సో మల్టిపుల్ ఉంటాయి. సో అదే నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, అదర్ దాన్ ద రెవెన్యూ, వాళ్ళు ఎట్లా దాన్ని రిసీవ్ చేయగలుగుతున్నారు, ఏదైనా బెటర్మెంట్ చెప్పగలుగుతున్నారా, నాకు వాళ్ళు ఏదైనా కరెక్షన్స్ ఇవ్వగలుగుతున్నారా, అదనైతే నేను ఎప్పుడు చూసేవాడిని. నేను అందుకే ప్రతి కామెంట్ చూస్తాను, ప్రతి కామెంట్ చదువుతాను. కొన్ని మంచి కామెంట్స్ పెడతారండి, ఐ వాజ్ సో హ్యాపీ. అప్పుడు ఒక్కొక్కసారి దానికి నాకు రిప్లై ఇవ్వడానికి 1/2 hour టైం పడుతుంది. వాళ్ళు దగ్గర ఒక 14-15 సెంటెన్సెస్లో ఒక లాంగ్ పేరా చేసి పెడుతున్నప్పుడు వాళ్ళంతా డిస్కస్ చేస్తారు. సో నిజంగా నేను కూడా అలానే కూర్చొని వాళ్ళ కోసం అది పెట్టినప్పుడు మాత్రం నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎందుకంటే కామెంట్స్ అనేది అంత తలగ్గా రావండి. ఎందుకు రావంటే, ఎందుకంటే నేను చెప్పను, అంటే రేపు ఎప్పుడైనా ఇంకో వీడియో చేసినప్పుడు చెప్తాను ఎందుకు కామెంట్స్ చేయరో. ఎందుకంటే వాడి ఎఫర్ట్, వాడి ఎనర్జీ అంతా వేస్ట్ చేసి ఇప్పుడు నీ వీడియో కామెంట్ రాయాల్సిన అవసరం ఉందా? అంటే మనం ఎంత చెప్పు, పెద్ద సముద్రంలో మనం ఒక నీటి బొందు లాంటి వాళ్ళం. మనకంటే సీనియర్లు, సూపర్ సీనియర్లు, 40 years 50 years ఇండస్ట్రీ వాళ్ళు, పెద్ద మీడియా ఛానళ్ళు, హౌస్లు, సో ఎంతో ఉంటాయి కదా. అందులో మనం ఎంత, మన ఛానల్ ఎంత. సో నేనైతే అలానే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాను. బట్
నాకు చేతనైనంత వరకు, వీలైనంత వరకు నేనేదో నా కాంట్రిబ్యూషన్ నేను చేయగలుగుతాను. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ వితిన్ మై లిమిట్స్. నా లిమిట్స్ నేను ఇప్పుడు దాటను. సో కొంతమంది ఒకటిద్దరు చెప్తా ఉంటారు, బ్రదర్ నీకెందుకు అనవసరంగా ఇదంతా కూడా, నువ్వు కూడా ఏదో న్యూట్రల్గా, నాట్ టు న్యూట్రల్, ఏదో గవర్నమెంట్కి గానా బజానా చేయొచ్చు కదా. కొంచెంసేపు ఆ చిడతలు ఏదో కొట్టొచ్చు కదా అంటారు. మెసేజెస్లోనే వస్తాయి నాకు కామెంట్లు. సో నేనైతే అట్లా చిడతలు కొట్టే బ్యాచ్ కాదు, నాకు అవసరం లేదు బేసికల్లీ. ఎందుకంటే నా లిమిట్స్ నాకు తెలుసు. వాట్ ఈస్ దట్, విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, వాట్ కాన్స్టిట్యూషన్ స్టేస్ ఏం చెప్పిందో ఆ లిమిట్స్లోనే ఉంటాను. ఒక అంగుళం కూడా, ఒక ఇంచు కూడా దాటి వాళ్ళ మీద ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అవి రావు బేసిక్గా. అది ఇట్స్ మై గాడ్ గివెన్ గిఫ్ట్. సో నాకైతే ఆ ప్రాబ్లం లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు చేయాలి అనుకుంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ దాట్, బట్ అదైతే మాత్రం ట్రూ. సో అందులో మాత్రం నాకు నేను 100% ఇచ్చుకోగలను. నా లిమిట్స్ నేను దాటకుండా నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో నేను చెప్పగలను. సో ఇంకొకటి, నాకు ఈ ఎంటైర్ ఛానల్లో నిజంగా ఆత్మసంతృప్తినిచ్చింది మాత్రం విఆర్ఎల్ ఇష్యూ అండి. సో ఒక బ్రదర్ ఎవరో, ఐ థింక్ పార్థసారథి అనుకుంటా ఆయన పేరు. సో ఆయన అడిగాడు, ఒక వీడియో చేయండి మీరు విఆర్ఎల్ గురించి మా సమస్యల మీద అని. సో దాని మీద నేను ఒక 2 to 3 hours రీసెర్చ్ చేశానండి బేసిక్గా. రోజు చేసిన తర్వాత వాళ్ళు పాపం చూశారు. అంటే అందరూ వాళ్ళు గుడ్ థ్యాంక్ యూ అన్నారు. కానీ బట్ ఎనీహౌ ఇట్స్ లైక్ ఎస్టాబ్లిష్డ్ మీడియా హౌసెస్ అంత ఉండదు కదా. సో దట్ ఇట్స్ లైక్ వెరీ స్మాల్ బేబీ. అప్పుడు ఆ రోజు పొందిన ఆనందం నాకు ఈరోజు ఎలాగైతే నేను 20,000 సబ్స్క్రైబర్స్ నేను పొందిన ఆనందం ఉందో, నిజంగా ఆ రోజు నేను మనస్ఫూర్తిగా హాయిగా నిద్రపోయానండి. అంటే ఎందుకంటే దాని వెనక రీజన్ యాక్చువల్లీ, అంటే నేను నా కుటుంబానికి ఉపయోగపడి ఉండొచ్చు, నా పిల్లలకు ఉపయోగపడి ఉండొచ్చు, కానీ సమాజానికి ఈ రకంగా ఉపయోగపడతాను, కనీసం నా వల్ల ఒక సమస్య సొసైటీలోకి వెళ్తుంది. ఒక 30 మందే చూసుంటారు, 30 కామెంట్లు చేశారు థ్యాంక్ యూ అని. కనీసం వాళ్ళకి నేను వాళ్ళ వాయిస్ నేను అయ్యాను కదా. అందరూ మీడియా ముందుకి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి సిచ్యువేషన్లో ఉండరు. వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, అదేవిధంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ జాబ్స్ ఉంటాయి. సో ఎన్నో మెనీ థ్రెటన్స్ ఉంటాయి వాళ్ళకి బిసైడ్. సో వాళ్ళ వాయిస్ నేను అయ్యాను, వాళ్ళ గొంతుగా నేను మాట్లాడాను. అంటే ఆ రోజు నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది వాళ్ళ రెస్పాన్సులు చూసిన తర్వాత. అందుకే అప్పటి నుంచే నాకు అదొక కొత్త ఎనర్జీ వచ్చిందనమాట. ప్రభుత్వాన్ని తిట్టం, మనం ప్రభుత్వానికి గుర్తు చేస్తాం, ఇలా చేయండి, అమరావతి రైతుల సమస్యలు పట్టించుకోండి, సో ఇట్లా భోగాపురం రైతుల సమస్యలు పట్టించుకోండి, ఈ సమస్యలు పట్టించుకోమని చెప్తాం. ఎవరో ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. 22 మీద చేశాను నేను, డిఎస్సి అభ్యర్థుల మీద చేశాను. రీచ్ అంటారా, రీచ్ ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ఎందుకంటే మన సక్సెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నామో, మనం ఎంత ఫోకస్డ్గా ఉన్నామో, మనం ఎంత కన్సిస్టెన్సీ తోటి మన వర్క్ మనం చేస్తున్నామో, అది మన చేతుల్లోనే ఉంటుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీకైతే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు అటువంటి అవకాశం మీరు కల్పించారు. లేకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఈ కొట్టుకుపోయేవాడిని, రెగ్యులర్ ఏదైతే ఉన్న వాటిలో కొట్టుకుపోయేవాడిని. ఆయన స్పెసిఫిక్గా కామెంట్ చేశాడు, నేనైతే టచ్ కూడా చెప్తున్నాను. ఆయనకైతే నేను సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇంకొక బ్రదర్ కూడా అడుగుతూ ఉంటారు అమరావతి మీద చేయమని. నేను అమరావతి మీద చేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఒక పర్సన్ చెప్పుకోవాలి, డిఎస్సి గురించి అడిగాడు. మరి ఆ బ్రదర్ ఎప్పుడైనా మళ్ళీ నా వీడియో చూస్తాడో లేదో తెలియదు, కానీ స్టార్టింగ్లో ఫ్రమ్ ద బిగినింగ్లో ఆయన అడిగాడు. సో నా వల్ల అయినంత వరకు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు నేను చేయగలుగుతున్నాను బ్రదర్. డిఎస్సి మీద 4-5 వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తాను, ఇంకా చేస్తాను ఫ్యూచర్లో. సో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా, మల్టిపుల్ టాపిక్స్ మీద నేర్చుకుంటున్నాను, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంకొకరు ఉన్నారు, ఐ థింక్ హర్షవర్ధన్ అనుకుంటా అతని పేరు. సో హర్ష అడిగాడు నన్ను, మీరు ఎందుకు ఏదైతే భోగాపురం వెళ్ళొచ్చు, అమరావతి వెళ్ళొచ్చు, ఎక్కడైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు చేయొచ్చు కదా, మాకు లైవ్ రిపోర్టింగ్ ఇవ్వచ్చు కదా, అసలు నోన్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సొసైటీ అని అడిగాడు. 2-3 సార్లు కామెంట్ చేశాడు. సో నేను చెప్పినాను, అంటే నాకున్న రీసోర్సెస్ చాలా లిమిటెడ్, వి జస్ట్ ఎస్టాబ్లిష్డ్ వెరీ రీసెంట్లీ. సో కొంత టైం తీసుకుంటుంది, బట్ నేనైతే ఐ మేక్ షూర్ టు డూ అట్లీస్ట్ 1 వీడియో వన్స్ ఇన్ ఏ మంత్. నెలకి 1 వీడియో అయినా చేస్తాను తనకి కమిట్మెంట్ ఇచ్చాను. బట్ అది లక్కీలీ అది అవ్వాలని కోరుకుంటాను. బట్ నా ప్రయత్నం అయితే మాత్రం నేను డ్యామ్ షూట్ చేస్తాను హర్ష. డెఫినెట్గా అట్లీస్ట్ 1 వీడియో అన్న పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను.
అంటే కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంటుంది కింద కామెంట్లు చదివిన తర్వాత, అరే బాబు మనకెందుకు వచ్చింది గోల, మనం ఎందుకు మాట్లాడాలి అంటే, సరే పోనీ వాళ్ళెవరో మనకు తెలీదు, మన మీద రాళ్ళైతే ఏయట్లేదు కదా, మాటలే కదా వేస్తుంది. సో తను అంత హీనంగా మాట్లాడినప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అంత అంటే ఒక నీచ స్థితికి వెళ్ళిపోతున్నారనమాట జనాలు. ఎలా తయారయ్యారంటే, పార్టీని ప్రేమించండి తప్పేం లేదు, ఇప్పుడు మీ పార్టీని మీరు ప్రేమించుకోండి. ఆ పార్టీని ప్రేమించే క్రమంలో పక్కోళ్ళ మీద రాళ్ళు బూతులు వేస్తున్నారు, అదే ప్రాబ్లం. సో లెట్ దెమ్ లీవ్. అంటే ఇప్పుడు ఒక కొండెడు పాలలో ఒక విషం చొక్కు పడ్డా అది డ్యామేజ్ జరిగినట్టు ఇక్కడ వాళ్ళ వల్ల ఆ పార్టీలకు కూడా డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళని వదిలేయాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగా అయితే ఈ ఛానల్ పెట్టినందుకు ఆ విఆర్ఏల సమస్య, వాళ్ళు పెట్టినటువంటి కామెంట్లు అయితే నాకు చాలా సంతృప్తినిచ్చాయి, ఆత్మానందాన్ని అయితే ఇచ్చాయి, కొంత ఎనర్జీని అయితే ఇచ్చాయి. సో అక్కడైతే నేను చాలా సక్సెస్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ అంటారా, గ్రోత్ అంటారా, అది మన చేతుల్లో ఏముండదండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు మన డిసిప్లిన్ మీద, మన ఫోకస్ మీద, మన పాజిటివ్ వైబ్స్ మీద, మన కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరో మనల్ని వచ్చి సక్సెస్ చేయరు, మనల్ని మనమే సక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అక్కడ స్పేస్ లేదు కాబట్టి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆ క్రియేట్ చేసే దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి, చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి, బట్ దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే ఏది కూడా హార్డ్ వర్క్ లేకుండా ఏదో సింపుల్గా అట్లా అంటే అయిపోదు, అందరికి అయిపోదు, కొంతమందికి అయిపోద్ది, అందరికి అయిపోదు. కాబట్టి లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ బీ హ్యాపీన్ అన్నట్టుగా నేను అట్లా ముందుకెళ్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను నేను, మీలో ఎవరికైనా రియల్గా ఎంథ్యూసియాసిక్స్ ఉంటే, రియల్గా ఆస్పిరెంట్స్ ఉంటే మీరు ట్రై చేయండి, మీరు స్టార్ట్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఏదైతే నేను చెప్పినట్టుగా, అంటే నాకు స్పెసిఫిక్గా ఈ ఈ పొలిటికల్ ఈ ఈ ఫీల్డ్ నాకు ఇష్టం కాబట్టి నేను ఇందులోకి రావడం జరిగింది. ఈ పొలిటికల్ సైన్స్ అంటే నా ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ నాకు కనుక లేకుండా నేను డెఫినెట్గా దీని మీద పీజీనో పిహెచ్డీనో చేసి ఉండేవాడిని. అంటే నాకు అంత ఇంట్రెస్ట్. ఈ పాయింట్ నేను చెప్పాలి, ఇట్స్ వెరీ వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏదో మనీ కోసం, రెవెన్యూ కోసం, ఏదో జనాలు మిమ్మల్ని చూడాలి, మీరు ఏదో సూపర్ పాపులర్ అయిపోవాలి అలా అనుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేయొద్దని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నువ్వు ఇప్పుడు ఒక వంట వండుతున్నావంటే నీకు దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ పెట్టావనుకో, నీకు అంతా సహకరిస్తుంది. నేచర్ నుంచి, వ్యూవర్స్ నుంచి అందరు సహకరిస్తారు, ఆ వంట ప్రాపర్గా వండుతావు. ఇప్పుడు నాకు ఈ పొలిటికల్ సైన్స్ అనేది, ఈ స్ట్రాటజీస్ అనేది చాలా ఇష్టం. రియల్గా చెప్పాలంటే ఈ సమస్యలు, ఈ అప్డేట్స్, వీటన్నిటికంటే కూడా నాకు ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ చాలా ఇష్టం. అంటే వైసీపీ ఎలా మూవ్ అవుతుంది, టీడీపీ ఎలా మూవ్ అవుతుంది, బీఆర్ఎస్ ఎలా మూమెంట్ ఉంది, వీళ్ళు ఎట్లా గ్రో అప్ అవుతారు. సడన్గా పడిపోయాడు చంద్రబాబు నాయుడు 2019కి వచ్చేసరికి, ఎట్లా లెగవగలిగాడు 24కి. ఇది నాకు కావాలి యాక్చువల్లీ. దేర్ ఇస్ మై ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ. అక్కడ నాకు ఇంట్రెస్ట్, ఎలా లేపగలిగాడు పార్టీని, ఎలా బలగాన్ని కూర్చుకోగలిగాడు. సో ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇట్స్ పొలిటికల్ సైన్స్, నెరేటివ్స్ చాలా ఉంటాయి ఈ స్ట్రాటజీస్ ఇవంతా కూడా. సో దాంతో పాటుగా ఇప్పుడు అప్డేట్స్, ఈ ప్రజల సమస్యలు, అదేవిధంగా ఈ రివర్సు, డ్యామ్స్, సో అడ్మినిస్ట్రేషను, ఛార్జ్ షీట్లు, సో ఏమీ నేను నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే నేను 100% బెటర్ ఇస్తున్నాను అనుకోవట్లేదు, బట్ తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్. ప్రస్తుతానికైతే ఓకే. సో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేయబోయే ముందు మీ ఇంట్రెస్టింగ్ ఏంటి, ఏరియా ఏంటి. కొంతమందికి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ట్రై చేయండి అగ్రికల్చర్. మీకు కుకింగ్ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి. ఇప్పుడు కొంతమంది హోమ్ టూర్స్ చేస్తూ ఉంటారు, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చేయి. ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటే చేయమంటున్నానంటే, నేను ఒక 1 hour 2 hours చేసే వర్క్ నీకు ఇంట్రెస్ట్ ఉంది కనుకుంటే, నువ్వు నిజంగా దాని మీద ఫాలో అప్ చేయాలనుకుంటే కనుక నువ్వు 4-5 hours అయినా కూడా నీకు అలసట రాదు, నీ మైండ్ రిలాక్స్ అయిపోద్ది, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు నాకు అలాంటి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి యాజ్ ఎ లైవ్ కన్ఫెషన్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కూడా మీకు చేయండి, తప్పేంటి. ఇప్పుడు కొంతమందికి బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది క్రేన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, చేయండి. ఆల్రెడీ ఉన్నాయనుకోండి, బట్ చేయండి. మీకంటూ ఒక స్పేస్ ఉంటుంది, మీకంటూ వ్యూవర్స్ ఉంటారు, వ్యూవర్షిప్ వస్తుంది, సరదాగా చేసుకోవాలనుకుంటే. లేదు మీరు మాట్లాడాలంటే మాట్లాడండి, ఈ కరెంట్ అఫైర్స్ మీద మాట్లాడండి. ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్నా, సో అప్డేట్ అవ్వాలన్నా కానీ మనకి, అంటే నాకు తెలియకుండా చాలా టైం వేస్ట్ చేశాను, బట్ నిజంగా నేర్చుకోవటంలో ఉన్నంత ఆనందం, నేర్చుకుందాని జనాలకి తిరిగి ఇవ్వగలిగినంత ఆనందం, నేనైతే కోట్లు సంపాదించినా కానీ నాకైతే అంత ఆనందం రాదేమో. మొన్న విఆర్ఏల్ ఇష్యూలోనే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, మీకోసం నేను ఎవ్రీ వీక్
వన్ వీడియో అయినా పోస్ట్ చేస్తాను. డిఎస్సి గురించి మాట్లాడతాను, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడతాను, అమరావతి రైతుల గురించి మాట్లాడతాను. నేను ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడతాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రశ్నించడం అంటే ఇష్టం, ప్రజల తరపున మాట్లాడటం అంటే ఇష్టం. ఇక వ్యూవర్షిప్, వాట్ ఈస్ దట్, యాడ్ సెన్సు, ఇక ఈ వాచ్ టైము, ఇదంతా నేను ఐ డోంట్ కేర్ అండి. ఐ డోంట్ వాంట్. అంటే నా వీడియో ఒక 10 మందికి, ఒక 15 మందికి, ఒక 20 మందికి రీచ్ అయితే నేను చాలు అని కోరుకునేటువంటి వ్యక్తిని అనమాట. ఒక మంచి కామెంట్, అంటే ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది బ్రదర్, మీరు ఇక్కడ ఇది బాగా చెప్పారు, ఇక్కడ ఇక్కడ మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది, ఇంకొంచెం డీటెయిల్స్ గ్యాదర్ చేయాల్సింది, మీరు దీని మీద చేయండి అంటే అప్పుడు బాగుంటుంది. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే అండి. ఇట్స్ జస్ట్ లైక్ మర్చిపోయిన టైం చెప్పలేదు అనుకుంటా కదా మీకు. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా May 31st స్టార్ట్ చేశానండి. టుడే ఈజ్ July 31st. ఇట్స్ లైక్ 2 months, 60 days, 60 రోజులు, 2 నెలలు, 20,000 మంది సబ్స్క్రైబర్లు. సో దట్స్ మై, ఇట్స్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్స్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫస్ట్లీ. సో మీరు కూడా అయితే కనుక మీ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మీకు సక్సెస్ వస్తుంది. నేను డీటెయిల్గా చెప్తాను. నేను చెప్పాను కదా అసలు ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎందుకు ఏం అనుకోని నేను చేశాను అనేది ఇప్పుడు చెప్పను, దానికి కొంచెం టైం ఉంది. సో సోర్సెస్ నీడ్ శాంక్టిటీ అండ్ ద ప్రూఫ్స్ కదా. ఎవరికైనా ఏదైనా మనం చెప్పాలి అనుకుంటే ముందు నేను ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ప్రూవ్ చేసుకొని చెప్పు. సో ఇందులో చాలా అంటే చాలా సైలోస్ ఉంటాయి, అంటే ఒడిదుడుకులు ఉంటాయి లైఫ్లో. వీటన్నిటిని నేను మరి ఒక అర్జునుడిలాగా ఛేదించి భేదించి ముందుకు రావాలి. సో అదంతా ఈ ప్రకృతి, అదేవిధంగా యూనివర్స్ దయ. సో నేనైతే కృష్ణుడు చెప్పింది ఒక్కటైతే మీకు చెప్పాలని ప్రయత్నిస్తానండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు, నీ పని నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని, నీ కర్మను నువ్వు చేయి, దానికి ఫలితాన్ని నువ్వు ఆశించొద్దు. ఆ ఫలితం ఎలాగైనా ఉండొచ్చు, కాకపోతే నువ్వు నీ కర్మాచారం నువ్వు చేయాలి కాబట్టి నీ కర్మ నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని చెప్పారు. సో నేను కూడా యాజ్ ఆఫ్ నౌ చేస్తుంది అదే. రిజల్ట్ అయితే ఆలోచించట్లేదు, ఆశించట్లేదు, రిజల్ట్ అదే వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుందండి. నువ్వు నిజంగా దానికి వ్యాలిడ్ అయితే అందరు వెల్కమ్ చేస్తారు. నేను మెయిన్గా నేను ఆన్ కెమెరాకి వచ్చి మాట్లాడుతున్న రీజన్ కూడా అదే. ఈరోజు నిన్ను ఎవరు చూడరు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు చూస్తూ ఉంటారు నిన్ను, నీ బాధని. అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇట్స్ లైక్ యూజ్ టు అయిపోతుంది. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఏమో నీకు మంచి రోజులు రావచ్చేమో. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అంటారు కదా. సో నేను ఆ తీరీతిలో వచ్చాను, ముందుకు వచ్చాను, మాట్లాడదాం. తప్పైతే కరెక్ట్ చేస్తారు, మనం యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. ఇప్పుడు నువ్వు తప్పు చెప్పావంటే యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. యాక్సెప్ట్ చేసి క్షమాపణలు చెప్దాం, దాంట్లో తప్పేముంది. వాళ్ళు మన మీదకి వచ్చి కొట్టేసారు కదా, సారీ సార్ నేను తప్పుగా మాట్లాడాను, దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను, నాకు రాదు, నేను నేర్చుకుంటాను, నేను నేర్చుకొని మీ ముందు చూపెడతాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. సో యాజ్ ఏ అప్కమర్, యాజ్ ఏ యూట్యూబర్గా మీరు ఇవన్నీ జ్ఞప్తికుంచుకోవాలి, గమనంలోకి తీసుకోవాలి. మీరు ఇవన్నీ తీసుకొని మీరు హోల్ హార్టెడ్గా ఏదైతే మీరు అనుకుంటున్నారో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు రియలిస్టిక్గా ఎలాంటి ఫోర్సెస్ లేకుండా ఇవ్వగలిగితే ఏదో ఒక రోజుకి నీ ఛానల్ సక్సెస్ అవుతుంది. అంటే సక్సెస్ మీద నువ్వు దృష్టి పెట్టే కంటే నీ కంటెంట్ మీద దృష్టి పెట్టండి, మీరు రియల్ టాపిక్స్ మీద దృష్టి పెట్టండి, జనాలు ఆదరిస్తారు. టైం పడుతుందండి, మనం పుట్టగానే ఇంత పెద్దోళ్ళం అయిపోలేదు కదా, దగ్గర 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి వెయిట్ చేయాలి, సహనం. నువ్వెంత పేషెన్సీతో ఉంటావో నీకు యూట్యూబ్ అందిస్తుంది. నువ్వు పేషెన్సీగా ఉండాలి. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు గెలుపు నీ తలుపు తడుతుంది. నువ్వు తలుపు తీయాల్సి, గెలుపు కోసం వెయిట్ చేయాల్సిన అవసరంలా. బార్లా తలుపు తీసుకొని కూర్చొని రా 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 అంటే ఏమి రాదు. నువ్వు పడే కష్టమేదో నువ్వు పడు, ఆటోమేటిక్గా నీ డోర్ నెంబర్తో సహా కనుక్కొని నీకు వచ్చి కాలింగ్ బిల్ కొడుతుంది. సో ఆ రోజు కోసం మీరు కూడా మంచిగా గ్రో అవ్వాలని. అదేవిధంగా ఇంకా 2 things చెప్పి నేను ముగిచ్చేసేస్తాను. అంటే కమింగ్ టు మీ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో అదైనా కూడా స్లోగా వస్తుంది. ఐ హ్యావ్ పాజిటివ్ ఒపీనియన్. కొంతమంది నన్ను ఇనీషియల్గా అమరావతి విషయంలో వీడియోస్ చేసేటప్పుడు నాకు వాళ్ళ కామెంట్ చూసి నవ్వొచ్చేది, బాధేసేది. ఒక ఐ థింక్ 45 to 50 years ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు అనేవాళ్ళు, నువ్వెక్కడ తయారయ్యావు, ఇంత ఆప్టిమిస్ట్గా ఉంటావేంటి, మాకు ఆప్టిమిస్ట్ కాదు, పెసిమిస్ట్గా ఉంటావేంటి, నువ్వు
ఎప్పుడు చూసినా అమరావతి అవ్వట్లేదు అంటావేంటి, ఎలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే అవుతుంది, అవుతున్నా కానీ కొంత ప్రెజర్ పెట్టాలి. ఏదో అంటారు చూడండి, నిప్పులో పెడితేనే ఇనుముకి వచ్చినట్టు ఇక్కడ కూడా అంతే కదా, కొద్దిగా మన సైడ్ నుంచి కూడా మనం చెప్తూ ఉండాలి, తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకోమంటుండాలి. సో ఇలాంటి జరుగుతుండాలి, ఇలా జరుగుతుంటేనే వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తారని చెప్పడం జరిగింది. అంతేగాని నేను ఏదో పెసిమిస్ట్ అయితే కాదు, నేను ప్యూర్ పక్కా ఆప్టిమిస్ట్ని. దేవుడు దేవుడు భగవంతుడు అనే కాటినే కూడా ముందు మన కర్మలు మనం కరెక్ట్గా చేస్తే దేవుడి సహాయం, నేచర్ సహాయం, యూనివర్స్ సహాయం మనకి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నేను ఆ వేలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇలాగే కొంత కొంత ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు నా ఛానల్ కనుక క్లోజ్గా మీరు మానిటర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అంటే అది నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది కామెంట్ రూపంలో. ఫ్రమ్ ద బిగినింగ్ 2 months నుంచి నేను చాలా చేంజెస్ చేసుకుంటా, కొంచెం చేసుకుంటూ వస్తున్నాను. సో ఎప్పుడైనా ఇంకా ఫ్యూచర్లో ఒక 1 year అయిన తర్వాత అవి చెప్పమంటే చెప్తా, నువ్వేం చేసావు అప్పుడప్పుడు అంటే అది ఒక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఈ జర్నీ అయితే కనుక, ఈ 2 months జర్నీ అయితే కనుక చాలా హ్యాపీని ఇచ్చిందండి. అంటే నిజం చెప్పాలంటే నాకు 20K సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఆనందం కంటే కూడా ఆ విఆర్ఏల సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, అమరావతి రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మై టాపిక్స్, అంటే ఇవి నాకు సంబంధం లేనటువంటివి అనమాట. నేను నేర్చుకొని కష్టపడి, ఎస్పెషల్లీ 22A థ్యాంక్స్ టు ఏపీ వెంకటేశ్వరరావుకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఆ వయసులో లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తూ లాయర్గా ఇప్పుడు ఆయన జాయిన్ అయితే, మేము ఈ వయసులో ఉన్నప్పుడు మేమెందుకు మానుకోవాలి? ఆయన కూడా కొంత ఇన్స్పిరేషను. అంటే పార్టీలు ఇక ఏదో ప్రమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, దట్స్ నాట్ రిలవెంట్ టు అస్. సో ఆయన అంతా ఇన్స్పైర్గా చేస్తుంటే నిజంగా నాకు భలే అయింది, భలే ఇంట్రెస్ట్ కలిగింది. డెఫినెట్గా అదే నేను చెప్తున్నానండి, అప్గ్రేడేషన్ అనేది ఆగిపోకూడదు. లైఫ్లో హ్యాపీగా బిందాస్గా ఉండే లైఫ్ వద్దు, కొంత ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను ముందుగానే. అసలు నేను ఎలా ఉండేవాడిని తెలుసుకోవడం కూడా కొంత ఇంపార్టెంటే. అది కాకపోతే ఇప్పుడు చెప్పను, ఇంకా కొంత టైం ఉంది, కొంత ప్రూనెస్ రావాలి. ప్రూనెస్ వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్తాను నేను ఎలా ఉండేవాడినో, ఇప్పుడు ఎలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానో చెప్తే. నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి, నా లైఫ్ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ ప్రాసెస్ కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీనే. రీసోర్సెస్ ఉండవు, ఏం చేయాలో తెలియదు, ఎడిటింగ్ రాదు, ఎట్లా కన్ఫైన్ చేయాలో తెలియదు, వీటన్నిటిని గ్యాదర్ చేయాలి, రిపోర్ట్ చేయాలి, అదేవిధంగా మీకు ఇన్ఫార్మ్ చేయాలి. మధ్యలో ఎక్కడ ఏదైనా తప్పు వస్తుందో తెలియదు, ఏదైనా బూతులు వస్తుందో తెలియదు. గబక్కన అంటే బూతులు అంటే టెక్నికల్గా పట్టేసుకుంటారు కదా జనాలు, వెంటనే నువ్వేంది ఇట్లా మాట్లాడావు, డెఫినెట్గా పట్టేసుకుంటారు. నాకంటే తెలివిగలడు, మెచ్యూర్డ్ పీపుల్, చాలా మెచ్యూర్ పీపుల్ అండి. వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకంటే మన ఇంట్లో ఒక వంట వండుకుంటే, ఒక కూర వండుకుంటే మనం ఒక ఇంట్లోనే తింటాం. అదే ఇప్పుడు వాళ్ళకనుకో 100 యూట్యూబ్ ఛానళ్ళు, 100 పీపుల్, 100 మంది అనలిస్టు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఏ ఛానల్లో ఎట్లా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముందుగానే పసిగట్టి చెప్పేస్తారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ ముందు, అదే హనుమంతుడి ముందు కోతి కుప్పు గంతులు వేయొద్దు అన్నట్టు, నేను వచ్చి కుప్పు గంతులు వేస్తానంటే వాళ్ళు ఎందుకు లెక్క చేస్తారు? చూసాను చాలామంది చూసేవాళ్ళు, పోవాయి నువ్వు ఇది కొత్తగా వచ్చి చెప్తున్నావని. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అంటే ఎన్ని బూతులు వచ్చినా, ఎంతమంది నిన్ను డిస్కరేజ్ చేసినా, నిన్ను ఎంతమంది వెనక్కి లాగాలని చూసినా, అసలు నువ్వు ఎందుకు పనికిరావన్నా, సో మనం ఏంటంటే ఎడారిలో కూడా పంట పండాలి, మొక్క బతకాలి అనేటువంటి ఉద్దేశంతోనే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి. చాలా కష్టాలు వస్తాయండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక్కొక్కసారి అయితే నేను బాధపడుతుంటాను, అరే ఈరోజు నేను వీడియో పోస్ట్ చేయగలనా, పోస్ట్ చేయలేనా, ఏం చేయాలి, నా కన్సిస్టెన్సీ పోద్ది, నా కంటిన్యూటీ పోద్ది, ఏం చేయాలి నేను. సో అప్పుడు నేను చాలా బాధపడుతుంటాను. ఒక్కొక్కసారి వర్షంలో స్ట్రక్ అయిపోయి ఎక్కడో ఉండిపోతాను, అరే రావాలి, టైం అయిపోతుంది. నిజంగా అంత బాధ ఉంటుంది దీని వెనక, అంత ప్రసవ వేదన అంటాం కదా, ఒక బిడ్డ బయటకు తీసుకొచ్చేటప్పుడు ఒక వీడియో కూడా అంతే. నాట్ ఓన్లీ మీ, నేను ఏదో నా గురించి నేను ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోను కానీ, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ జెన్యూన్ ఫ్యాక్ట్. సో మీరు కూడా అంత ప్రసవ వేదన అనుభవించండి. అంత ప్రసవ వేదన అనుభవిస్తే దాని వెనక మీరు అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక 4 యూట్యూబర్స్కి, నేను కొత్త యూట్యూబర్స్కి గైడెన్స్ ఇచ్చే ఛాన్స్ వచ్చిందండి ఈ 2 monthsలో నాకు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అంటే అంత రీసెర్చ్ మనం చేసుకుంటాం. అంటే ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనుకంటే, ఒకళ్ళని ఫాలో అవటం కంటే ముందు నీ మైండ్ నీకేం చెప్తుందో విను, ఇలానే వెళ్ళు, నీ మైండ్ చెప్పిన మార్గంలోనే వెళ్ళు. డెఫినెట్గా అది నీకు మంచి ఆలోచన ఇస్తుంది.
ఆ ఆలోచనని నమ్ముకో, ముందుకెళ్ళు. ఎవరు వెనక్కి లాగినా వెనక్కి రావద్దు. ముందుకెళ్ళడానికి ప్రయత్నించు. కష్టాలొస్తాయి, బూతులొస్తాయి, తిడుతుంటారు, నీకు అవసరమా అంటారు, నీకు అనెసెసరీ సబ్జెక్ట్ అంటారు. బట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఓన్లీ నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. ఇంట్రెస్ట్ లేకపోతే రావద్దు. ఇంట్రెస్ట్ ఉండి దాని మీద ఫోకస్ చేయండి. మీకు ఏ ఛానల్ పెట్టుకోవాలంటే ఆ ఛానల్ పెట్టుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్. మీరు చేయాలి, మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ఒక 10 మందికి ఉపయోగపడినా చాలు కదా. ఇప్పుడు మొన్న వీఆర్ఏఎస్కి ఉపయోగపడ్డాను నేను. అంటే వాళ్ళ సమస్యను ముందు పెట్టాను. అంటే పరిష్కారం అంటారా, కనీసం మన సమస్య మన పెదవి దాటింది, గడప దాటింది. ఏదైతే నా పెదవుల ద్వారా సమస్య గడప దాటింది, సొసైటీలోకి వచ్చింది. ఈరోజు దాని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, మనం అదే మాట్లాడుతూ ఉంటాం. ఇంకా ఎలక్షన్స్కి 3 సంవత్సరాల టైం ఉంది. సో ఎవరొకళ్ళు గుర్తించుకుని ఉంటారా? ప్రతిపక్ష నేతలు గుర్తించుకుని ఉంటారా? ఎవరొకళ్ళు గుర్తిస్తారు, మీకు రావాల్సిన హామీ వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని నేను అందరి తరపున అన్ని సమస్యల గురించి మాట్లాడదాం అనుకుంటాను. సో ఇప్పటివరకు అయితే కొంత లెంతీ వీడియో అయింది. సో బట్ ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మై ఛానల్ అండ్ అబౌట్ ద థింగ్స్ ఫ్రమ్ మై ఎండ్. సో ఎనీహౌ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారో. అండ్ నేను ఇంకొకటి చెప్పాలండి, ఫైనల్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఒక 10 to 15 పీపుల్ అయితే ఉంటారండి. వాళ్ళు రెగ్యులర్గా వాచ్ చేస్తారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళు మహానుభావులు. పాపం వాళ్ళకి నేనైతే మాత్రం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తెలియదు నాకు, ఎవరో 1 to 1 చెప్దామని నాకు తెలియదు. బట్ వాళ్ళైతే నన్ను ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ ఈ ఛానల్ నడిపిస్తానికి ముందు వాళ్ళు ఉంటారనమాట. అరే నేను అనుకుంటాను స్టార్టింగ్లో, దీనికి ఏమన్నా 10-15 వస్తాయా అనుకుంటే మాత్రం మొత్తానికి ఒక 15 అయితే వస్తాయి. ఒక 15 మాత్రం చేస్తారు. వాళ్ళు కష్టపడతారు పాపం. వీడి బాధ ఎంతో విందామని చేస్తూ ఉంటారు రెగ్యులర్స్గా. అంటే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్దామని, వాళ్ళ నేమ్స్ నాకు తెలీదు, ఎవరు చూస్తారో తెలియదు అనమాట. సో మీరు ఎవరైనా ఉంటే, నేను రెగ్యులర్గా వాచ్ చేస్తాను బ్రదర్ అని చెప్పండి. నేను డెఫినెట్గా మీకు థ్యాంక్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా హర్ష కానివ్వండి, ఐ థింక్ పార్థసారథి, వీళ్ళంతా, కొంత శ్రీనివాసరావు గారు. సో వీళ్ళంతా కొన్ని నోటెడ్ నేమ్స్ అనమాట. నాకు అప్పుడప్పుడు మెసేజ్లు, చాట్లో మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా మీకు డైరెక్ట్గా డెఫినెట్గా థ్యాంక్స్ చెప్తాను సార్, ఆ 15 మంది ఎవరైతే ఉన్నారో. అదేవిధంగా నేనైతే ప్రతి చాట్ మెసేజ్ని అయితే చదువుతానండి. కూర్చొని చాట్ మెసేజ్ చదువుతాను. దానికి ఎంత పెద్ద మెసేజ్ అయినా సరే, నాకు తెలిసిన నాకున్న ఇన్ఫర్మేషన్ నేను రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదైతే కంటిన్యూటీగా ఫాలో అవుతాను. తిట్టుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు, దట్ ఈస్ ఓకే. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. ఎందుకంటే మనల్ని ప్రపంచం ఏం చూడదు కదా. మనం ఎంత ప్రపంచంలో 800 crores నువ్వు నేను ఎంత, హూ ఆర్. సో ఎనీహౌ, డెఫినెట్గా అయితే వీళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మీరు, ఆ 15 మంది. చూసుకుంటూ ఉంటాను, అరే ఒక 10, 15, 20, 25. అంటే ఇంకొక టార్గెట్ కూడా చెప్పాలి, ఇది చెప్పి ముగిచ్చేసేస్తాను బ్రదర్. నేను టార్గెట్ పెట్టుకుంది యాక్చువల్లీ 1 yearకి టార్గెట్ పెట్టుకున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. కనీసం నా వీడియోని 100 మంది, నేను పోస్ట్ చేసిన వీడియోని ఒక 100 వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, నేను సక్సెస్ అయినట్టే అని నేను అనుకొని ఎస్టాబ్లిష్ చేశాను. అంటే డిగ్రేడేషన్ అని చెప్పను, ఎందుకంటే మనలాంటి అన్నోన్ పీపుల్కి రావటం కష్టం కదా. అంటే ప్రాక్టికాలిటీ, రియాలిటీ ఇంటూ లాజికల్ థింకింగ్గా స్లోగా గ్రో అవుదాం ఆర్గానిక్ వేలో, స్లోగా గ్రో అవుదాం ఆర్గానిక్గా అని అనుకొని చేసింది. బట్ ఈ అవుట్కమ్ చూసిన తర్వాత ఎవరైనా ఉంటే, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బాధపడే వాళ్ళు ఉంటే, నేను ఒక బెటర్ ఎగ్జాంపుల్ బ్రదర్. మీరు ఎక్కడ మీరు వెనక్కి తగ్గొద్దు, మీ ప్రయత్నం మీరు చేయండి. మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తేనే, నీ ప్రయత్నం నిజమని దేవుడు నమ్మితేనే భగవంతుడు నీకు నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా ఎస్టాబ్లిష్ అవుతావు. ఛానల్స్ కొంతమంది ఒపీనియన్స్, కన్ఫెషన్స్ నేను చాలా అంటే 1-2 చూశాను. నేను చూసినప్పుడు ఏంటంటే మనం కూడా చేద్దాం, లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ బీ హ్యాపీ అన్నట్టు ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు కూడా డెఫినెట్గా అదైతే వస్తుంది బ్రదర్. వర్త్ వాచ్ ఇట్ అంటారు కొంతమంది అయినా, ఈరోజు కాకపోయినా రేపైనా. సో డెఫినెట్గా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా నా వీడియోస్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని అయితే కనుక వమ్ము చేయకుండా, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మానవ ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తానని మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, థ్యాంక్స్ టు ఆల్. దిస్ ఈస్ కౌండిన్యా సైనింగ్ ఆఫ్.